గంగా నది తీర వెంట పుణ్య స్నానాలు ఆచరించినా, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని దానాలు చేసినా జ్ఞానం లేకపోతే ముక్తి కలగదు. అటువంటి జ్ఞానం కావాలంటే అది ధ్యానం వల్లనే సాధ్యమవుతుందని ఒంగోలు సీనియర్ పిరమిడ్ ధ్యానం మాస్టర్ నన్నూరి వాసంతి తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరోలులోని శ్రీ శివసాయి ధ్యాన పిరమిడ్ కేంద్రంలో ధ్యాన సప్తాహ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. పిరమిడ్ ధ్యాన కేంద్ర అధ్యక్షుడు పొట్టి సుబ్బారావు మరియు పిరమిడ్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీ నుండి 21వ తేదీ వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం రాత్రి నిర్వహించిన ధ్యాన సప్తాహ కార్యక్రమాల్లో ఒంగోలుకు చెందిన సీనియర్ పిరమిడ్ ధ్యాన మాస్టర్ నన్నూరి వాసంతి మరియు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ జిల్లా అధ్యక్షులు నన్నూరి శ్రీనివాసులు ముఖ్య అతిథులుగా పాల్గొని ధ్యానం గురించి, జ్ఞానం గురించి ప్రజలకు అవగాహన కలిగించారు. సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9:30 వరకు జ్ఞాన బోధన, ధ్యాన విశేషం గురించి వివరించారు. ఈ సందర్భంగా ఒంగోలుకు చెందిన ధ్యాన పిరమిడ్ మాస్టర్లు మాట్లాడారు. సమాజంలో ప్రతి వ్యక్తి కూడా జ్ఞానవంతులై ఉండాలని, జ్ఞానం లేకపోతే జీవించలేమని, అటువంటి జ్ఞానం కావాలంటే ప్రతిరోజు కూడా ధ్యానం చేయాలని, ధ్యానం చేస్తే మన మనస్సు ఆధీనంలో ఉంటుందని, ఉదయం నుండి సాయంత్రం వరకు ఎంతో ఒత్తిళ్లకు గురి అయ్యే ప్రతి ఒక్కరు ధ్యానం ద్వారానే మనసు ప్రశాంతత కలుగుతుందని తెలిపారు. ప్రతిరోజు అందరూ ధ్యానం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహిళలు, పురుషులు, పిల్లలు, కొమరోలు పిరమిడ్ ధ్యాన మాస్టర్లు పొట్టి సుబ్బారావు, జయరామయ్య, వెంకటేశ్వర్లు, పిరమిడ్ కేంద్ర నిర్వాహకులు ఇతరులు పాల్గొన్నారు. నాస్తి ధ్యాన సమం తీర్థం, నాస్తి ధ్యాన సమం యజ్ఞం, నాస్తి ధ్యాన సమం తపః, తస్మాత్ ధ్యానం సమాచరేత్. ధ్యానాన్ని మించినటువంటి తీర్థం లేదు, ధ్యానాన్ని మించినటువంటి యజ్ఞం లేదు, ధ్యానాన్ని మించినటువంటి తపస్సు లేదు. కాబట్టి మనం వెంటనే ధ్యానంని ఆచరించాలి. ఏది చేస్తే మరేది అక్కర్లేదో అది ధ్యానం మాత్రమే. ధ్యానం చేస్తే మనకి A to Z, ఇంగ్లీష్లో ఎన్ని అక్షరాలు ఉన్నాయో అంతకు మించినటువంటి లాభాలనేవి మనకి వస్తాయి. ఈ శ్వాస మీద ధ్యానం అనేది ఒక అక్షయ పాత్ర. మనం ఏది అడిగితే అన్నీ మనకి వస్తాయి. ఇది ఒక వజ్రాయుధం, మన అజ్ఞానాన్ని తరిమి కొడుతుంది. ఇది మనుగంత చింతామణి, మన చింతలన్నీ కూడా తొలగిస్తుంది. కామధేనువు, కల్పతరువు అంటే మన కోరికలన్నీ కూడా తీరుస్తుంది. శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తే ఏదైనా సాధ్యమే, దేన్నైనా మనము సాధించవచ్చు. కురుతే గంగా సాగర గమనం, వ్రత పరిపాలన మదవాదానం, జ్ఞాన విహీన సర్వమతేన, ముక్తిం న భజతి జన్మశతేన. మరి గంగా తీరం వెంట స్నానాలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని దానాలు చేసినా జ్ఞానం లేకపోతే మరి ముక్తి అనేది కలగదు. ధ్యానం ద్వారానే ఆత్మజ్ఞానము, ఆత్మజ్ఞానం ద్వారానే ముక్తి. కాబట్టి మనము ధ్యానాన్ని పట్టుకోవాలి, దీన్ని మనం ఆచరించాలి. మరి పిరమిడ్లో ధ్యానం చేస్తే 3 రెట్లు శక్తివంతము. ధ్యానము, ధ్యాన ప్రచారము ఇవి మనము కంపల్సరిగా ఆచరించవలసినటువంటి విషయాలు. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని ఆదర్శ విద్యా సంస్థల ప్రాంగణంలో ప్రభుత్వ పాఠశాల గేమ్స్ అసోసియేషన్